అధ్యక్ష, ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, రమణారావు గారు కానివ్వండి, లేకుంటే మిత్రుడు జిఎంఆర్ గారు కానివ్వండి, అనేకమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అంశాలను వారు తీసుకోవడం. మరి నేను ఒక విషయం తెలియజేస్తాను అధ్యక్ష, ఇప్పటి వరకు మేము అడిగినట్టుగా ఏ ఒక్క అంశం మీదన్నా సిబిఐ ఎంక్వైరీ కోసం ఈ ప్రభుత్వం సిఫార్సు చేసిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు దానికి రికమెండ్ చేయాలి సిబిఐని ఇన్వెస్టిగేషన్ కోసం. రెండో అంశం అధ్యక్ష, అదే రమణారావు గారు మాట్లాడుతూ మూసీ నది గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మూసీ ప్రక్షాళన కోసం గతంలో 50,000 కోట్ల రూపాయలతో చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత జూపేలి కృష్ణారావు గారు అది 71,000 కోట్ల రూపాయలు అవుతుంది మూసీ ప్రక్షాళనకు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న కుత్బుల్లాపూర్ మండలంలో ఒక మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు 150,000 కోట్లు అయితే అన్నారు. అసలు 50,000 కోట్లు ఎక్కడ, 150,000 కోట్లు ఎక్కడ, అసలు మూసీ ప్రక్షాళనకు అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నది, దాని డిపిఆర్ ఏమన్నా తయారైందా, డిపిఆర్ ఏమన్నా తయారైపోతే దానికోసం స్పెసిఫిక్గా ఏ రకంగా అంటే కేవలం గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం చేసుకుంది, ఒక ఏటీఎం చేసుకుంది, మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా 150,000 కోట్ల రూపాయలతోటి మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవాలా, మా ఆస్థాన గుత్తదారులకు మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఆస్థాన గుత్తదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలా, జేబులు నింపుకోవాలనే ప్రయత్నం తప్ప ఈ మూసీ ప్రక్షాళన ఏంది అసలు, దాని మీద ఒక చర్చ పెడదామండి, అసెంబ్లీలో ఒక చర్చ పెట్టండి, దాని డిపిఆర్ ఉందా, డిపిఆర్ మీద మాట్లాడదాం. ఏ అంశం లేకుండా మీరు ఇష్టానుసారంగా మేము ఇక్కడ ఒక ప్రక్షాళన మూసి పెట్టినాము, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే ఎట్లయితే అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం అధ్యక్ష, మూసీకి సంబంధించి వేరే దేశాల్లో కూడా సౌత్ కొరియాతో సహా దగ్గర పరిశీలించడానికి కూడా పోయినటువంటి వాళ్ళంగా నేను మూసీకి సంబంధించి మీరు చర్చ చేస్తామంటే తప్పకుండా చేద్దాం. మీరు ఎట్లయితే గుజరాత్లో సబర్మతి చేసుకున్నారో లేదా వివిధ గంగాకు సంబంధించి మీరు చెప్పినారో తెలంగాణలో జరిగేటువంటి మూసీ పునరుజ్జీవానికి కూడా కేంద్రం నుంచి నిధులు తెస్తాం, చర్చ చేద్దామని చెప్పండి. తప్పకుండా దాని మీద చర్చ చేద్దాం, నిధులు ఇవ్వండి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైదరాబాద్ జంట నగరాల లోపల ఒక ప్రాజెక్టు తోటి ఈ ప్రాంతానికంతా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది తప్ప అందులో ముందే గాంధీ గారి పేరు మీద ఇప్పుడైతే ఎక్కడైతే బాబుఘాట్ ఉందో ఈసా మూసీ 2 నదులను కలిపి తీసుకొచ్చి అక్కడ కలుస్తుంది. ఆ 16 కిలోమీటర్ల సంబంధించి ఫేజ్ 1 కింద తీసుకునే కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా రిహాబిలిటేషన్ ఇష్యూస్ ఎక్కడ రావు. దానికి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించి గతంలో సౌత్ కొరియా పోయినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇటువంటి అవకాశం ఉంది, కొన్ని దేశాలకు మాత్రమే నగరాల మధ్య నుంచి నదులు ప్రవహించి లేకపోతే ఇటువంటి కాలువల ద్వారా ఉండేటువంటి అవకాశం నేచురల్ వచ్చినటువంటి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మనం నగరాన్ని ఆ మురికి కూపంగా మారిపోయినటువంటి దాన్ని కొంత పునరుజ్జీవం చేసి అక్కడ వాళ్ళందరూ రిహాబిలిటేషన్ చేయాలని ఆలోచనతో చేసినాం. పిల్లికాలో గుడిసెలు ఉంటాయి సార్ అధ్యక్ష, మలక్పేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలాల గారు లేరు, ఆ నియోజకవర్గంలో 300 చిల్లర ఇళ్లకు రిహాబిలిటేషన్ కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చి 2 లక్షల రూపాయలు వాళ్ళు ఉపాధి అవకాశాల కొరకు ఇచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి ఇచ్చి షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 రూపాయలు ఇచ్చి రకరకాలుగా అడ్జస్ట్ చేస్తాం. మీరు తప్పకుండా మూసీ మీద చర్చ చేద్దామంటే మా ప్రభుత్వం వెనుకకపోయే ప్రశ్నే లేదు. మేము ఒక అస్యూరెన్స్ మాత్రం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, కేంద్రం భాగస్వామ్యం తీసుకొని మీరు కేంద్రం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి దానికి సంబంధించి చేస్తామంటే చాలా సంతోషం, చేయమని చెప్పి సందర్భంగా సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పేరు ప్రస్తావించడం జరిగింది మూసీ రివర్ సంబంధించి. అచ్చా, మూసీ రివరు డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు అవుతుందనేది ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ నెంబర్ 1. ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చేసేదానిలో భాగంగా అది. సేమ్ టైం ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం. అయితే సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున అందుతూ ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలలో తెలంగాణ రాష్ట్రానికి 50,000 కోట్లు అయితే ఏపీ రాష్ట్రానికి 90,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ గుజరాత్, వెస్ట్ బెంగాల్, యూపీకో, బీహార్కో ఇంకా అధిక మొత్తం ఇవ్వడం జరిగింది. అన్నప్పుడు వాళ్ళ కర్తవ్యం, బాధ్యత, సమాఖ్య స్ఫూర్తి పాటించాలి. అంటే అభివృద్ధి కార్యక్రమ అంశాల్లో అది మూసీ అయినా, కాళేశ్వరం
జాతీయ హోదా అయినా పాలమూరు జాతీయ అయినా వాళ్ళ బాధ్యత మర్చిపోతూ ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తూ దానికి చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఎంత అనేది ఎంతైనా కూడా ఎట్లయితే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ సంబంధించి రేషియోస్ ఉన్నాయి. గతంలో 20-80 ఉండే ఇప్పుడు 60-40 ఉన్నది. సో అదే ప్రకారము మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా మూసీ బాధితున్నే. చాలామంది మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము మూసీలో పోయి 2 రోజులు పడుకుంటాం, 4 రోజులు పడుకుంటారు కింద. అచ్చా అన్ని హంగులు ఉండి కూడా ఒక మంత్రిగా ఉండి కూడా నిత్యం మున్సిపల్ కమిషనర్ తోటి మాట్లాడుతూ చేస్తా ఉన్నా కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కంపు వాసన కావచ్చు, దోమలు కావచ్చు. సో ఇటువంటి పరిస్థితిని ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టుకుంటే ఎండింగ్ దాకా కిలోమీటర్ల పొడవునా. అంటే ప్రభుత్వం నైతిక బాధ్యత. మీరు గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మరి 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలతో పాటు గతం లేని కంటే కూడా ఎక్కువ ఆదాయం తెలంగాణ వస్తూ ఉంది అన్నప్పుడు అడగడం తప్పే ఉంది. ఆ 70,000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, ఎంతగా కావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫైనల్ డిపిఆర్ని బట్టి ఉంటుంది. అది మనం చేసేటువంటి దాన్ని ఎన్ని చేయాలా ఏం చేయాలనే కింద ఉంటుంది. సో ఇది నిమిత్తంగా ఇప్పుడే మొత్తం చెప్పడానికి రాదు. దాని ఏదో ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా దీనిలో పీపీ మోడల్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు భాగస్వాములు అవుతారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కాదు, మొత్తం కేంద్రం నుంచి కాదు. బట్ ఎంత అవసరమన్నా అల్టిమేట్గా ప్రజల 1 కోటి సుమారుగా 20 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం అంటే 40% ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ అన్నప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈ చర్చనే అక్కర్లేదు. ఇప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సవతి తల్లితో ప్రేమ చూస్తుంది. వాస్తవం నేను చెప్పడం కాదు, ఫిగర్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఇది ఒకటే కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద మనసుతోటి ఇవన్నీ కూడా కొత్త రాష్ట్రం. ఇలా రాష్ట్రం అప్పుల పాలైంది ఉన్న వాస్తవం. నెలకు ఇలా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి అధ్యక్ష? సో అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా బయటపడాల్సిన బాధ్యత ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ప్లీజ్ సాంబశివరావు గారు, శ్రీ సాంబశివరావు గారు, ప్లీజ్ సాంబశివరావు గారు, ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు. ఓన్లీ 1 minute. ఐ విల్ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, నేనేం చెప్పాను అధ్యక్ష, వారు 50,000 కోట్లు 71,000 కోట్లు అయితే అని చెప్పి అన్నంత మాత్రమే అన్నాను. కానీ ఈరోజు మూసీ ప్రక్షాళన అంశము ఎక్కడ మీ మేనిఫెస్టో లేదు అధ్యక్ష. ముందు మీ మేనిఫెస్టో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ముందు పూర్తి చేయండి అధ్యక్ష. ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మీరు మూసి ముందర వేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదంటే ముందు డిపిఆర్ రెడీ అయింది అధ్యక్ష. డిపిఆర్ రెడీ అయిందా? డిపిఆర్ రెడీ కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడే అంటున్నారు అప్పుల పాలైంది రాష్ట్రం అంటున్నాడు. అప్పుల పాలైనాక రాష్ట్రం అయినాక 1,50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అధ్యక్ష? అంటే కేవలం ఈ రోజు ఏదో మీరు చేస్తున్నట్టుగా కేంద్రం ఇస్తలేదు అన్నట్టుగా చెప్పడం కాదు. కనీసం మీ షేర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈ రోజు ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనాక ఈరోజు దేనికోసం ఈ రోజు ఈ సబ్జెక్ట్ ముందర వేసుకున్నారు అధ్యక్ష? కేవలం మీద ఆస్థాన గుత్తగాలు జేబులు ఇవ్వడం కోసమేనా? మూసి దేనికోసమో చెప్పాలి కదా అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలై 8 లక్షల కోట్లు అప్పంటారు, మరోవైపు 1,50,000 కోట్లతో మూసి చేస్తా అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం కావాలంటారు. అసలు ఎక్కడ మీ ప్రామిసెస్లో లేదు, మీ మేనిఫెస్టోలో లేదు. ఇలాంటి అంశాలు తీసుకొని ఏం చెప్పదలుచుకుంటారు అధ్యక్ష? ప్రజలకి ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు కదా చెప్పమని అధ్యక్ష. వారు మాట్లాడడానికి వీరు మాట్లాడడానికి ముందు ఆపోజిషన్ అయితే